జీహెచ్ఎంసీలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారులు బదిలీ అయ్యారు. బల్దియా పరిధిలో 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ను ప్రక్షాళన చేశారు. ఖాళీల భర్తీతో పాటు పలువురు అధికారుల పనితీరు ఆధారంగా బదిలీలు చేపట్టారు. రీసెంట్గా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు కొందరు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్. సెక్షన్ ఆఫీసర్లుగా ఉన్న పలువురికి ఏసీపీగా ప్రమోషన్స్ ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చారు. వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన 7 అధికారులకు సర్కిల్ ఏసీపీలుగా పోస్టింగ్లు ఇచ్చారు. జీహెచ్ఎంసీ ప్రజావాణిలో ఎక్కువగా టౌన్ ప్లానింగ్ పైనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అప్డేట్స్ అందించడానికి సదానందం లైవ్ లో ఉన్నారు. సదా, ఏంటి అప్డేట్స్? జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ విభాగం చాలా కీలకం. సో దీంట్లో ఈ మధ్య అవినీతి ఆరోపణలు పెరిగిపోవడం, అలాగే చాలా వరకు కొంతమంది అటు ఏసీబీ కూడా రీసెంట్గా పట్టుబడడంతో మొత్తం టౌన్ ప్లానింగ్ విభాగాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేశారు కమిషనర్ ఆర్వి కర్ణన్. ముఖ్యంగా ఈ ఏసీపీలు అంటే ఒక్కొక్క సర్కిల్కి జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 30 సర్కిల్ ఉంటాయి. సో 30 సర్కిల్లో ఒక్కొక్క సర్కిల్కి ఒక్కొక్క ఏసీపీ ఉంటారు, అంటే అసిస్టెంట్ సిటీ ప్లానర్ అని ఉంటారు. సో వీళ్ళే మొత్తం ఆన్ ఫీల్డ్ లో అక్కడ వాళ్ళ సర్కిల్లో జరుగుతున్నటువంటి బిల్డింగ్స్, అవి కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా ఏదైనా నిర్మాణాలకు సంబంధించి వీళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. సో అవి డీవియేషన్స్ ఉన్నా, పర్మిషన్స్ ఉన్నా, ప్రతిదీ ఉన్నత అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉన్నా సో వీళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఏసీపీ చేతుల్లో పెత్తనం ఎక్కువైపోయి వాళ్ళు ఎక్కువగా అక్రమాలకు పాల్పడడం, అంటే ముఖ్యంగా ఈ బిల్డింగ్ పర్మిషన్ విషయంలో సరైన ప్రమాణాలు పాటించకపోయినా వాళ్ళకు ఓసీలు ఇవ్వడం, వాళ్ళకు పర్మిషన్లు ఇప్పించడం, అలాగే ఎలాంటి పర్మిషన్లు లేకపోయినా బిల్డింగ్స్ కడుతున్నా కూడా వాటిని పట్టించుకోకపోవడం, ఆయా బిల్డింగ్ ఓనర్లతోటి బిల్డర్లతోటి ఎంతో కొంత మాట్లాడుకొని లంచాలకు వాళ్ళంతా కూడా తింటూ ఉండడం. దీంతో పాటు 2-3 ఫ్లోర్లకు పర్మిషన్లు తీసుకొని 5-6 ఫ్లోర్లు బిల్డింగ్స్ కట్టినా వాటిని పట్టించుకోకపోవడం, ఆయా బిల్డింగ్ ఓనర్లతోటి బిల్డర్లతోటి ఎంతో కొంత డబ్బులు తీసుకొని సైలెంట్గా ఉండడం. సో ఇట్లాంటివన్నీ కూడా రీసెంట్గా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వచ్చిన తర్వాత ఇట్లాంటి ఫిర్యాదులు చాలా వరకు వచ్చాయి. అలాగే ఎవ్రీ మండే జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో కానీ జీహెచ్ఎంసీ జోనల్ సర్కిల్ ఆఫీసుల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలో కూడా ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ అధికారులపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. సో వాళ్ళకి ఈవెన్ కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటూ కూడా చాలా వరకు కంప్లైంట్ వచ్చాయి. సో వీటన్నిటినీ దృష్టిలోకి తీసుకున్న తర్వాత డైరెక్ట్గా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఈరోజు ఒక భారీ స్థాయి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఈ టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు 27 మంది అధికారులను బదిలీలు చేశారు. సో ముఖ్యంగా దీనిలో ఏసీపీలుగా 13 మందిని బదిలీగా చేస్తే, అలాగే టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్లు 14 మందిని బదిలీలు చేశారు. సో దీనిలో ఈ ఏసీపీలుగా ఇక్కడ ఉన్న వాళ్ళను పక్కకు జరిపి వివిధ జిల్లాల నుంచి, మున్సిపాలిటీస్ నుంచి, అంటే తాండూరు మున్సిపాలిటీ, ఇతర మున్సిపాలిటీల నుంచి డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఏసీపీలుగా పోస్టింగ్ ఇచ్చారు. అలాగే కొన్ని ఖాళీలను కూడా ఇదే క్రమంలో భర్తీ చేశారు. కొంతమంది టౌన్ ప్లానింగ్లో సెక్షన్ ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళని ఇటు డైరెక్ట్గా ఏసీపీలుగా ప్రమోట్ చేసి వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకు కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సో వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే షేర్లింగంపల్లి. సో షేర్లింగంపల్లి అనేది మనం చూస్తున్నాం, గచ్చిబౌలి, మాదాపూర్ ఆ ఏరియా అంతా కూడా షేర్లింగంపల్లి సర్కిల్లోకి వస్తుంది. సో అక్కడ ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఎస్పెషల్లీ రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సో దీంతో అక్కడ డీవియేషన్స్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సో వీటిని అక్కడ పట్టించుకోకుండా, అక్రమ నిర్మాణాలను పట్టించుకోకుండా అక్కడ ఎక్కువగా లంచాలకు అలవాటు పడి ఇట్లాంటి నిర్మాణాల విషయంలో పక్కకు జరుగుతున్నారనే అంశం కూడా చాలా వరకు వీళ్ళ దృష్టికి రావడంతో అక్కడ షేర్లింగంపల్లికి సంబంధించిన ఏసీపీని పక్కకు జరిపి డైరెక్ట్గా అటు తాండూరు నుంచి ఇక్కడికి ఏసీపీని తీసుకొచ్చి, తాండూరు మున్సిపాలిటీ నుంచి ఏసీపీని తీసుకొచ్చి షేర్లింగంపల్లి ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఇటు కుత్బుల్లాపూర్, కూకట్పల్లి సర్కిల్ కూడా ఎక్కువగా ఇంపార్టెంటే, అక్కడ కూడా చాలా వరకు యాక్టివిటీ ఉంటుంది, నిర్మాణాలు రీసెంట్గా ఎక్కువగా జరుగుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ఏసీపీని కూడా పక్కకు జరిపారు. సో వేరే వారికి పోస్టింగ్ ఇచ్చారు. ఇదే కాకుండా ఇటు గోషామహల్తో పాటు హయత్ నగర్, సరూర్ నగర్ ఇట్లాంటి కీలక సర్కిల్స్ ఏవేవైతే ఉన్నాయో, ఎక్కువ నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయో, ఎక్కువ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందో సో ఆయా ఏసీపీలను పక్కన పెట్టి కొత్త వారికి కూడా పోస్టింగ్లు ఇచ్చారు. ఇదే కాకుండా టౌన్ ప్లానింగ్లో ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్లు కూడా కీలకం. వీళ్ళే ఆన్ ఫీల్డ్లో తిరిగి నిర్మాణాలు ఎట్లా కడుతున్నారు, మనం ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే నిర్మాణాలు కడుతున్నారా, లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ బిల్డింగ్స్ వేస్తున్నారా, వీళ్ళకి ఓసీలు వచ్చాయా అనే అంశాలను కూడా చూసుకోవాల్సింది వీళ్ళే. కాబట్టి అందులో కూడా 14 మందికి ట్రాన్స్ఫర్స్ చేశారు. సో గతంలో ఉన్న వారిని పక్కకు జరిపి కొత్త వారికి పోస్టింగ్స్ ఇచ్చారు.
ఇచ్చారు. ఇదే కాకుండా మనం చూసాం రీసెంట్గా సికింద్రాబాద్ ఏసీపీ విఠల్ కూడా డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి 6 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సో ఇట్లా గతంలో టౌన్ ప్లానింగ్ ఇచ్చే చాలా మంది లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డారు. సో వీటన్నింటి దృష్టిలో ఉంచుకొని కొత్త వారికి అవకాశం ఇచ్చారు. గతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బదిలీ చేసి కొత్త వారికి ఇచ్చారు. ముఖ్యంగా ఈ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఒకటి ఓసీలు ఇవ్వడం, అది ఆక్యుపెన్సీ సర్టిఫికెట్స్ ఇవ్వడం, రెండోది బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడం, మూడోది ఎక్స్ట్రా ఫ్లోర్స్ వేసినా పట్టించుకోకపోవడం, సో అలాగే సెల్లార్ల నిర్మాణాలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా కమిషనర్ దృష్టికి వచ్చాయి. సో ఇట్లాంటి వాటి విషయాల్లో ఏసీపీలు కానీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్లు కానీ వీళ్ళు ఎంతో కొంత వాళ్ళ బిల్డర్ల దగ్గర నుంచి తీసుకొని వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈవెన్ పక్కన వాళ్ళు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చినా కూడా, డీవియేషన్స్ పైన కంప్లైంట్స్ ఇచ్చినా కూడా ఈ సెక్షన్ ఆఫీసర్లు కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ ఏసీపీలు కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదని కమిషనర్ దృష్టికి వచ్చిన తర్వాత ఈరోజు భారీగా ఒకేసారి 27 మంది అధికారులను అయితే పూర్తిగా ట్రాన్స్ఫర్స్ చేశారు. సో దీనివల్ల టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటికే షాక్ గురయ్యారు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఆర్డర్స్ కూడా ఒకేసారి ఇవ్వకుండా ఇండివిజువల్గా ఎవరి ఆర్డర్ వాళ్ళకి ఇచ్చారు. గతంలో ఎప్పుడు కూడా ఒకేసారి 27 మందిని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఎప్పుడు కూడా ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు లేదు. ఇప్పుడు ఆర్వి కర్ణన్ కమిషనర్గా వచ్చిన తర్వాత ఇట్లాంటి డిసిషన్ తీసుకున్నారు. సో ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఏమైనా మార్పు వస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి చంద్రిక.